హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికి ఎగ్ బుజ్జి ఎలా చేయాలో చేసి చూపించాలనుకుంటున్నాను. చూడండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలను యాడ్ చేసుకున్నాం. ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకున్నాం. పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం, దాన్ని కూడా యాడ్ చేస్తాం. ఆనియన్స్ త్వరగా ఫ్రై అయినాక కొన్ని కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకున్నాం. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకున్నాం. హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాం. సిమ్లో పెట్టి ఎగ్స్ని అయితే యాడ్ చేసుకున్నాం. మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాం. ఎగ్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాం. ఇలా ఫ్రై అయిన తర్వాత మంచిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అంతే, ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోయింది. వేరే ప్లేట్లో తీసుకున్నాం. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బుజ్జి అయితే రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి.